ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీ అందరికంటే దాని బాధ్యత నాకే ఎక్కువ. మరి అంత బాధ్యతున్న దానివి, అంత ప్రేమున్న దానివి సాక్ష్యాధారాలతో కనబడుతూ ఉంటే పల్లవిని బయటికి పంపించకుండా ఎందుకు అడ్డుపడుతున్నావు? ఇప్పుడు చేయాల్సింది పల్లవిని బయటికి పంపించడం కాదు. అసలు ఇలా ఎందుకు జరిగింది, ఎవరు చేశారనేది తెలియాలి. చెప్తున్నాను కదా, ఆ రామునే చేశాడు. రాము ఈ పని చేసుండడు అని పల్లవి చెప్తోంది కదమ్మా. అంటే నా కూతురి మాట నమ్ముతారా, దాని మాట నమ్ముతారా? మీ అమ్మాయి మాటే నమ్మమనండి. రాము ఈ పోస్టర్లు వేశాడని చెప్పడానికి ఆధారాలుంటే చెప్పమనండి. ఈ పోస్టర్లు వేస్తుంటే తనేమైనా చూసిందా? పోనీ గీతని అన్పాపులర్ చేస్తానని చెప్పి రాము ఎవరితో అయినా చెప్తుంటే తను వినిందా? చెప్పమనండి. వినకపోతే ఏంటి, చూడకపోతే ఏంటి? రాముకి తప్ప ఈ పని ఎవ్వరికీ చేయాల్సిన అవసరం లేదు. రాముకి మాత్రం అవసరం ఎందుకుంది? ఎందుకంటే మా దగ్గర డబ్బుంది, వాడి దగ్గర లేదు. ఓహో, మీ డబ్బుల కోసమే రాము ఆశపడుంటే గనక గీతతో మంచిగా నటిస్తాడుగా, మీ అందరితో మంచివాడు అనిపించుకుంటాడుగా. చెడ్డవాడు అనిపించుకునేలా ఎందుకు చేస్తాడు? గీతని అన్పాపులర్ ఎందుకు చేస్తాడు? నువ్వైనా ఒక్కసారి ఆలోచించమ్మా. నువ్వు చెప్పింది కరెక్టే పల్లవి. ఏంటే కరెక్ట్? అదేం చెప్తే అది కరెక్ట్ అయిపోతుందా? అక్షిత చెప్తే మాత్రం కరెక్ట్ అయిపోతుందా అత్తయ్య? నేనేం కల్పించి చెప్పట్లేదు, కళ్ళతో చూసిందే చెప్తున్నాను. కాలేజ్ గోడల మీద ఉన్న పోస్టర్లు చూసే చెప్తున్నాను. కావాలంటే మీరు రండి, ఆ పోస్టర్ల మీద ఏముందో మీరు చూదురు గాని, మీకు అప్పుడు తెలుస్తుంది. తెలియాలి, ఆ పోస్టర్లు ఎవరు వేశారు తెలియాలనే నేను అంటుంది. మీరంతా అంటున్నట్టు రాము గీతకి ఎరవెయ్యాలనుకుంటే ఈ పని చేసే అవకాశమే లేదు. ఇలా జరిగింది అంటే దీని వెనుక రాము అంటే గిట్టని వాళ్ళు, రాము గీతల ఫ్రెండ్షిప్ నచ్చని వాళ్ళు ఎవరో ఉండుండాలి. వాళ్లే ఈ పని చేసుండాలి. ఎవరు చేశారో, ఎందుకు చేశారో తెలీదు, కానీ నా మనవరాలి పేరు ఆ రాముతో గోడల మీదకెక్కింది. ఆ రాముగాణ్ణి ఇదే ఇంటికి తీసుకొచ్చింది కాబట్టి ముందు ఇది ఇంట్లో ఉండడానికి వీల్లేదు. పంపించేయండి, పంపించేయండి దీన్ని. ఇది ఇంకా నా కళ్ళ ముందే ఉంటే ఇవాళ నా మనవరాలికి జరిగిన అవమానాన్ని బయట అందరూ మర్చిపోయినా ఇది కనిపించినప్పుడల్లా నాకు గుర్తొస్తూనే ఉంటుంది. ముందు పంపించేయండి, పంపించేయండి. తనని బయటికి పంపించడం సమస్యకు పరిష్కారం కాదు అని గుండమ్మ చెప్తోంది కదా. అసలు ఎవరి పనిచేశారో తెలియాలి, అది కదా ముఖ్యం. అది తర్వాత
ముందు ఇది ఇంట్లో ఉండకూడదు. పంపించేయండి. అలాగే వెళ్ళిపోతాను కామాక్షమ్మ గారు. నేనెవర్ని? నేనేమైనా మీ ఇంటి బిడ్డనా? కాదు కదా. పని కోసం వచ్చాను. వెళ్ళిపోతాను అమ్మగారు, వెళ్ళిపోతాను. కాకపోతే గీత నా తోడబుట్టిన దానిలాగే అనుకున్నాను. తనకి జరిగిన అవమానం తనది కాదు, నాది. రాము నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. తను అమాయకుడు, గీత కూడా అమాయకురాలే. ఎవరో ఆడిన గేమ్ లో వీళ్ళిద్దరూ బలయ్యారు. వాళ్ళెవరనేది నేను కనిపెడతాను. ఈ కుట్ర చేసిన వాళ్ళెవరో, కాలేజీలో పోస్టర్స్ అంటించిన వాళ్ళెవరో వాళ్ళని ఆధారాలతో పట్టుకొని మీ అందరి ముందు నిలబెడతాను. గీత మీద పడిన నింద నిజం కాదని నిరూపించి అప్పుడు మీ ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను. చరణ్ ఆల్బంలో పాట పాడింది నువ్వు కాదు, ఆ పల్లవి అని చరణ్ కి గీత చెప్పకుండా డైవర్ట్ చేయటం కోసం మనం ఈ ప్లాన్ చేశాం. అనుకున్నట్టు ప్లాన్ వర్కౌట్ అయింది. అత్తయ్య గారు పల్లవిని ఇంట్లో నుంచి బయటికి పంపించేసే వరకు వచ్చారు. కాని ఆ పల్లవి ఆధారాలు పట్టుకుంటాను, నేరస్తుల్ని బయట పెడతాను అంటూ ఛాలెంజ్ చేసింది. మమ్మీ, దానికి ఆ గుండమ్మ కూడా సపోర్ట్ ఇస్తుంది కదా. అందుకే భయపడుతున్నానే. ఇద్దరూ కలిసి తలుచుకున్నారంటే పని చేయించింది మనమే అని ఖచ్చితంగా తెలిసిపోతుంది. అప్పుడు ఇంట్లో నుంచి బయటికి వెళ్లాల్సింది మనమే. ఆ పరిస్థితి రాకుండా ఉండడం కోసమే నేను ఆల్రెడీ ఒక ప్లాన్ ఆలోచించి పెట్టాను. అది వర్కౌట్ చేస్తే ఆల్బంలో పాట పాడింది నేను కాదు అన్న విషయం గీత ఎప్పటికీ బయటికి చెప్పే అవకాశమే ఉండదు. ఆ పల్లవికి మన ఇంట్లో చోటుండదు. ఏంటా ప్లాన్? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.